రీతిగా దేవుణ్ణి మనం మహిమపరుద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక్కడ పిక్చర్‌లో మనం చూస్తా ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఇది చర్చ్. ఆహ్, చర్చ్‌లోనే మాత్రమే కాదు, ఇది అన్ని విధాలుగా క్రిస్టియన్ యూత్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అయితే మనం క్రిస్టియన్స్‌గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాస్ ఏ బిలీవర్స్‌గా దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలుగా, యవ్వనస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం చూద్దాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినప్పుడు ఎక్కువగా చర్చ్‌లో యవ్వనస్తులు కనిపించరు. కొన్ని కొన్ని చర్చెస్‌లో మీటింగ్స్ టైమ్‌లో, స్పెషల్ ప్రోగ్రామ్స్ టైమ్‌లో యవ్వనస్తులు ఎక్కువగా కనపడటం మనం చూస్తా ఉంటాం. అటువంటి వారి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తూ నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం. ఇందులో నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తే ఇక్కడ ప్రెజెంట్ ఉన్నటువంటి ఆహ్, యువత ఎలా వారి యొక్క జీవన విధానాన్ని కలిగి ఉన్నారు, జీవన శైలిని కలిగి ఉన్నారని మనం చూసినప్పుడు ఆహ్, 6 విషయాలు ఇక్కడ క్లియర్‌గా కనపడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే టెక్నాలజీ ఆధారితంగా జీవిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండోది చాలా వేగవంతంగామైనటువంటి జీవన శైలిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. స్వతంత్ర ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం చూస్తా ఉంటాం. అలాగే వినోదానికి, ఫ్యాషన్‌కి ప్రభావం అయ్యేటువంటి వ్యక్తులుగా నేటి యువత ఉండడం మనం గమనిస్తా ఉంటాం. ఇంకా కొంతమందైతే లక్ష్యాల కోసం చాలా కష్టపడుతూ, ప్రయాసపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా చూస్తాం. అంత మాత్రమే గాక ఇంకా కొన్ని సమస్యలతో కూడి సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులుగా గూడా మనం ఈ యొక్క యువతని మనం గమనిస్తూ ఉండొచ్చు. ఈ యువత ఓన్లీ క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే కాదు, అందరికీ ఈ ఈ లక్షణాలు వర్తిస్తాయి. అందరికి సంబంధించిన విషయాలను మనం చూస్తా ఉన్నాం. అలాగే అందరికీ అన్నప్పుడు ఓన్లీ బయట ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, చర్చ్‌లో ఉన్నటువంటి యవ్వనస్తులకు కూడా ఈ విషయాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించుకుందాం. నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూసినప్పుడు ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం చూస్తా ఉంటామనమాట. సెల్ ఫోన్‌తో టెక్నాలజీ బేస్ చేసుకొని జీవిస్తా ఉన్నటువంటి వ్యక్తులుగా, బిజీ లైఫ్ కలిగినటువంటి వ్యక్తులుగా, తర్వాత స్వంత ఆలోచనలు ఎవరితో ప్రమేయం లేకుండా సొంత ఆలోచనలు కలిగి, సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులుగా, వినోదానికి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువగా అవకాశాలిస్తూ జీవించేటటువంటి వ్యక్తులుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఒక ప్రయత్నాన్ని, ఒక గోల్‌ని సెట్ చేసుకొని దానికోసం ఎంతో కష్టపడేటటువంటి వ్యక్తులుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిలాగా ఆహ్, ఎలా ఉన్నారంటే లోన్‌లీగా, ఒంటరిగా అనేకమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ, సమస్యలతో బాధపడుతూ లోన్‌లీగా జీవిస్తున్న వారిని కూడా మనం గమనిస్తా ఉండొచ్చు. నెక్స్ట్ స్లైడ్‌లో మనం గమనించినప్పుడు ఈ నేటి యువత ఈ విధంగా ఉండడానికి ఆహ్, ఎదుర్కొనేటువంటి యువత యొక్క ఉండేటటువంటి సమస్యలు ఏంటి? ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి? అనే విషయాన్ని మనం గమనిస్తా ఉంటామనమాట. ఇందులో ఆహ్, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని నుండి దూరం అవ్వడం. దేవుని నుండి దూరం అవ్వడం అనే పాయింట్ మనకు కనపడతా ఉంటది. ఇక్కడ ఎదుర్కొనే సమస్యల్లో ఫస్ట్‌గా ఏ వ్యక్తి అయినా సరే, ఏ యవ్వనస్తుడైనా, మనిషి అయినా సరే ఖచ్చితంగా దేవునికి దూరం అవ్వడానికి అవ్వడం వల్ల మనకి కొన్ని సమస్యలు సమస్యలు అనేయి ఎదురవుతా ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటికి రావాలో, ఎలా వాటి నుంచి బయటపడాలో, అటువంటి పరిస్థితుల నుంచి ఆహ్, ఎలా మనం బయటకొచ్చి జీవించాలో అనే విషయాలు తెలుసుకోవడం కష్టమైపోద్ది. దానికి కారణం ఏంటంటే, దేవుని నుండి దూరమవ్వడం. చాలా మంది యువత ఈ రోజుల్లో చాలా బిజీ జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. యువత మాత్రమే కాదు, మనం కూడా అలాగే జీవిస్తా ఉన్నాం. ఒకటి సెల్ ఫోన్ చేతిలోకొచ్చేసిన తర్వాత మన బిజీ మన పనుల కంటే ఎక్కువ మన ఫోను. మనం ఫోన్‌తో గడిపేటటువంటి సమయం. అలాగే చదువుకునే విద్యార్థులు గాని, ఉద్యోగం చేసే వాళ్ళు గాని, ఎలా అయిపోయారంటే ఆహ్, ఎక్కువ సమయాన్ని టెక్నాలజీకి, దేవునికి దూరంగా ఉండడానికి కారణమయ్యేటువంటి టెక్నాలజీకి అతి దగ్గరగా జీవిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అందువల్ల ప్రార్థన చేసుకునే సమయం గాని, బైబిల్ చదువుకునేటువంటి సమయాన్ని గాని, మనం చాలా తగ్గిచ్చేస్తున్నాం. డైలీ క్వైట్ టైమ్‌ని కలిగి ఉండటం గాని, డైలీ ప్రేయర్ లైఫ్‌ని కలిగి ఉండటం గాని,
మనం అది కొద్ది నిమిషాలకే పరిమితమైపోయింది. కొద్ది నిమిషాలకే పరిమితమైపోయింది. మనం డైలీ మనం యూజ్ చేసేటటువంటి మొబైల్ గానీ, మనం చూసేటటువంటి వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, లేకపోతే ఇతర ఇతర పనులకు ఇచ్చేటటువంటి సమయాన్ని దేవుని వాక్యం చదవడానికి కానీ, ప్రార్థన చేసుకోవడానికి గానీ ఇస్తున్నామా అంటే క్వెషన్ మార్కే. అందుకే మనం దేవుని నుండి దూరమయ్యాం అనే విషయాన్ని మనం అర్థం జేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందంటే, మొబైల్ ఫోన్ మన చేతిలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో రకాలమైన సోషల్ మీడియాలు మన మధ్యలో ఉన్నాయి. ఇంతకు ముందంటే జీమెయిల్ ఆహ్, ఒక్కటే. తర్వాత యూట్యూబ్ అనేది మాత్రమే కనపడేయి. ఇప్పుడు అనేక రకాల యాప్స్ వచ్చేసాయి. ఆ యాప్స్‌లో ఏ యాప్‌లో ఎవరు ఎక్కడ ఎలా ఉంటున్నారు అనే విషయాలు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ గేమ్స్ ఈ సెల్ ఫోన్‌తో ఆడేటువంటి గేమ్స్, ఆన్‌లైన్‌లో ఆడేటటువంటి గేమ్స్ వల్ల సమయాన్ని చాలా వృధా చేస్తా ఉన్నారు యవనస్తులు. చదువుకునే పిల్లలైతేనేమి, ఉద్యోగాలు చేసే వాళ్ళైతేనేమి, వారి పనులను అవసరమైతే పక్కన పెట్టేసి ఆ గేమ్‌కి నైట్ ఏ టైం అవుద్దో తెలీదు. నిద్ర గూడా పోకుండా ఆడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆత్మీయ జీవితం ఏమవుద్ది అంటే ఖచ్చితంగా బలహీనం అవుద్ది. ప్రార్థన, దేవుని వాక్యం చదవటం తగ్గిపోయినప్పుడు, ఈ పరిస్థితుల్లో మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితం మనకి బలహీనం అయిపోతది. సోషల్ మీడియా మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి దాన్ని వాడేటువంటి వారం మనం ఖచ్చితంగా ఎలా ఉన్నాం అనేవి ఒకసారి చూసుకోవాలి. లేకపోతే అలాగే చెడు స్నేహాలుంటాయి. ఈ యువతలో ఎస్పెషల్లీ స్నేహం అంటే వాళ్ళ ఆహ్, ఏదైనా ఇచ్చేసేదానిలాగా, ఏదైనా చేసేయాలి అనే విధంగా ఉడుకు రక్తంతో వాళ్ళ జీవితాల్ని కొనసాగిస్తా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు గాని, మన ఇంట్లో ఉన్న యవ్వనస్తులు గాని, మన చుట్టూ ఉన్నటువంటి యవ్వనస్తులు గాని, మన సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు గాని, ఈ లోకపు స్నేహాలు వాళ్ళని ఏ మార్గంలో నడిపిస్తా ఉన్నాయి? ఏ మార్గంలో వాళ్ళు నడుస్తా ఉన్నారు? చెడు మార్గంలో నడుస్తా ఉన్నారా? లేకపోతే దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో, వాక్యానుసారమైన మార్గంలో నడుస్తా ఉన్నారా? అనేది మనం గమనించినప్పుడు ఎక్కువగా మన ముందు కనపడేటటువంటి ఆహ్, ఎ ఎంతో ఆత్మీయంగా కనపడేటువంటి, ఎంతో చర్చిలో మంచిగా పాటలు పాడుతూ, డాన్స్‌లేస్తూ ఎంతో మందిని పురికొల్పుతూ ఉండేటటువంటి యాక్టివ్‌గా ఉండేటువంటి మెంబర్స్ కూడా ఆ! కాలేజీలకెళ్ళినప్పుడు గాని, లేకపోతే వాళ్ళున్నటువంటి వర్క్ ప్లేస్‌లకెళ్ళినప్పుడు గాని, వాళ్ళు స్పెషల్‌గా ఒంటరిగా ఏదైనా ఊర్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నప్పుడు గాని, ఆ ప్లేసెస్‌కెళ్ళినప్పుడు గాని, వాళ్ళ జీవితం ఎలా ఉంటదంటే, ఇలాంటి స్నేహాలు, చెడ్డ స్నేహాలను కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. అందులో వారి జీవితం వాళ్ళని ఏం చేస్తా ఉంటదంటే, చెడు మార్గంలోకి నడిపిస్తా ఉంటది. చాలా మందివి ఈ యువత ఈ రోజుల్లో కేవలం చెడిపోవడానికి కారణమైనటువంటి ఆహ్, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకున్నటువంటి చెడ్డ స్నేహం. వాళ్ళకున్నటువంటి చెడ్డ స్నేహం. కాబట్టి మనం ఈ విషయాలను ఆలోచించాలి. అలాగే లోకపు ఆకర్షణలు గూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు చాలా అట్రాక్టివ్ నేచర్ కలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అట్రాక్టివ్ నేచర్ అంటే సెల్ ఫోన్‌లో సినిమాల్లో కానీ ఎక్కడ చూసినా మనల్ని ఏం చేస్తా ఉన్నాయంటే ఈ పాపపు అలవాట్లకి, చెడు వినోదాలకి, తప్పుడు జీవన శైలిని నడిపించేటటువంటి ఆహ్, ఎన్నుకునేటటువంటి మార్గం వైపు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాయి. మనల్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యువతని మనం ఎలా డీల్ చేస్తా ఉన్నాం? ఎలాంటివి ఈ సమస్యల నుంచి ఎలా వారిని బయటికి తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నాం అనే విషయాలు కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అయితే ప్రాముఖ్యంగా ప్రతి వ్యక్తి గనక ఆహ్, మనం గమనిస్తే ఈ పరిస్థితులు ఓన్లీ యువతకు మాత్రమే కాదు, ఇప్పుడు ఈ లోకంలో దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనకు కూడా ఈ పరిస్థితులు ఉన్నట్లుగా మనం గమనించొచ్చు. ఇంకొకటి మనం ఆలోచన చేస్తే కొంచెం ముందుకెళ్దాం. నెక్స్ట్ స్లైడ్‌లో మనకి ఇటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా యవ్వనస్తులు జీవిస్తా ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్తే మనం అక్కడ చూస్తామనమాట. అక్కడ ఏముంటదంటే దయచేసి సిస్టర్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
హలో. ఓకే, నేను వెళ్ళిపోతాను ఆ తర్వాత ఒకసారి. మా స్లైడ్స్ చేంజ్ చేసే వాళ్ళు కొంచెం దగ్గర ఉండి చేంజ్ చేస్తే బాగుంటది, ప్లీజ్. వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? హలో. మీ వాయిస్ వినిపిస్తుంది కదా. ఓకే. ఇది సెకండ్ నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినప్పుడు ఇక్కడ ఆ రీజన్స్ ఏంటి అనేది, దాని ముందు స్లైడ్ అమ్మా, దాని ముందు స్లైడ్. ఇక్కడ దీని రీజన్స్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక రెడ్ కలర్ బటన్ ఉంది. ఆ బటన్ మనం చూస్తే దానిపైన డు నాట్ పుష్ బటన్ అని ఉంది. ఏదైతే అక్కడ రాసిందో దాన్ని గమనించినప్పుడు ఆ ఆ విషయాన్ని చదివి తర్వాత ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే డు నాట్ పుష్ బటన్ అన్నప్పుడు దాన్ని మనం నొక్కకూడదు. కానీ ఆ మనం చేసేటటువంటి విషయాలు ఏంటంటే ఖచ్చితంగా ఆ యువత ఏదైతే చేయొద్దంటారో దాన్ని చేయడానికి ముందుకెళ్తా ఉంటారు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే టెంప్టేషన్ అంటాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామమ్మా. ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్ లో ఆ టెంప్టేషన్ అనేటువంటిది కనపడతా ఉంది. ఈ రోజుల్లో యువతకు మాత్రమే కాదు టెంప్టేషన్, ప్రతి ఒక్కరికి టెంప్టేషన్ ఉంటా ఉంది. అయితే ఈ టెంప్టేషన్ అనేది మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ యువత ఎస్పెషల్లీ చాలా త్వరగా వారు పాపపు జీవితానికి దగ్గర అవడానికి కారణాలు మనం చూసాం. వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు అతి దగ్గరగా పాపానికి అతి దగ్గరగా జీవిస్తా ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, మనం కూడా అలాంటి జీవిస్తున్నటువంటి మనం కూడా ఇటువంటి పరిస్థితిలో ఉంటే యువత ఎంత త్వరగా పడిపోవడానికి, ఎంత దగ్గరగా ఉండడానికి, ఎంత త్వరగా ఆ పాపానికి, లోక సంబంధమైన వాటికి లోబడ్డానికి అవకాశం ఉంటది. కాబట్టి నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూసినప్పుడు ఈ విషయాలు ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ శోధన అనేది ఓన్లీ ఎవరికి వస్తది? శోధన అంటే ఏంటి? శోధన ఎవరికొస్తది? శోధనకి, పరిశోధనకి తేడా ఏంటి? శోధనలు ఎలా వస్తాయి? యవనస్తులకు వచ్చేసేటువంటి శోధనలు ఎలా వచ్చే శోధనలేంటి? తర్వాత ఎప్పుడు శోధనకు గురవుతాం? శోధనలోకి లొంగితే వచ్చే నష్టాలేంటి? శోధనలు ఎలా జయించాలి? శోధన జయిస్తే వచ్చే లాభాలేంటి? శోధన జయించినటువంటి వ్యక్తులెవరు? అనే విషయాలు మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. అయితే క్రిస్టియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ విషయాలని గమనించుకుంటామా? నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తే ఆహ్, టెంప్టేషన్ అనే దానికి నిర్వచనం ఉంటది. మనకు టెంప్టేషన్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూసినప్పుడు శోధన అంటే ఏంటి అనే దానికి ఆన్సర్ మనం చూడొచ్చు. మనకు చాలా విలువైనది, విలువైనది పోగొట్టుకోలేనిది దాన్ని కోల్పోయేలా చేసేదే శోషణ. మనకి చాలా విలువైందుంటది. ఆ విలువైన దాన్ని పోగొట్టుకోలేని దానిని కోల్పోయేలా చేస్తది శోధన. కాబట్టి ఆహ్, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ విధమైనటువంటి ఆహ్, పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నెక్స్ట్ దాంట్లో మనం చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్‌లో ఆశించిన దాన్ని ఎలాగైనా పొందుకోవాలని అవలంబించే తప్పుడు మార్గం అన్నమాట. మనం ఖచ్చితంగా ఏదైనా కోరుకుంటే, ఏదైనా ఆశిస్తే దాన్ని ఖచ్చితంగా పొందుకోవాలి. అది ఎటువంటి తప్పుడు మార్గమైనా సరే ఖచ్చితంగా మనం దాన్ని పొందుకోవడానికి ట్రై చేస్తాం. విశ్వాసి యొక్క భక్తి జీవితాన్ని పాడు చేయటానికి పురుకొల్పేదే శోధన. విశ్వాసి యొక్క భక్తి జీవితాన్ని ఆహ్, పాడు చేయటానికి పురికొల్పేది శోధన. పాప కార్యానికి పురికొల్పేది శోధన. పాప కార్యానికి అంటే మనం ఏ విధమైనటువంటి పాపమైనా సెల్ ఫోన్‌లో చూసే ఆహ్, వీడియోస్ అయినా, చెడ్డ వీడియోస్ అయినా సరే లేదా ఎడిక్షన్ అయిపోయినటువంటి జీవితమైనా, సెల్ ఫోన్‌కి ఎడిక్ట్ అయిపోయినటువంటి జీవితమైనా మనల్ని పాపానికి ఈ పురికొల్పేది శోధనే అనేది మనం అర్థమవుతుంది. నెక్స్ట్ దాంట్లో మనం చూస్తే అసలు శోధనకి, పరిశోధనకి తేడా ఏంటి అనే విషయాలు మనం గమనిస్తా ఉంటాం. నెక్స్ట్ స్లైడ్‌లో మనకి 2 రకాల యాకోబు పత్రిక 1 అధ్యాయము 13 వచనం ఎవరన్నా ఒకళ్ళు చదువుతారా? యాకోబు పత్రిక 13 అధ్యాయము ఆహ్, 1 అధ్యాయం 13 వచనం.
హలో. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నెక్స్ట్ వచనం కూడా చదువు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. చాలండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ శోధన అనేది సాతాను ఇస్తాడు, శోధనను దేవుడు ఇవ్వడు అనేది మనం గమనిస్తా ఉన్నాం. అక్కడ క్లియర్ గా చెప్పబడినటువంటి మాట అదే. అక్కడ ఎవడైనా సరే ఒకవేళ శోధించబడతా ఉంటే దానికి కారణం దేవుడని చెప్పకూడదు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు అంటే అది శోధించేది ఎవరు అంటే సాతాను. శోధించేది సాతాను, దేవుడు కాదు. పాపం విషయంలో ఎస్పెషల్లీ దేవుడు ఎప్పుడూ శోధించడు. కీడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధించడు. మనం గమనించుకోవాల్సింది అది పరిశోధన. దేవుడు ఎలవ్ చేసేది పరిశోధన, మనల్ని పాపంలోకి దగ్గరకు తీసుకెళ్లేది శోధన. సాతాను ద్వారా వస్తుంది, పరిశోధన దేవుని ద్వారా వస్తుంది. ఈ శోధన అనేది పాపాన్ని బయటికి తీయడానికి వస్తుంది, అయితే పరిశోధన అనేది నీతిని బయటికి తీయడానికి వస్తుంది. అదే శోధన అనేది దేవుని చట్టాలను కొట్టేసి వ్యక్తిగత సాక్ష్యాన్ని చెరిపేసే విధంగా ఉంటది. అదే పరిశోధన అయితే విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని అభివృద్ధి కలిగి జీవించే విధంగా ఉంటది. ఇక్కడ మనకి వాక్యంలో చెప్పబడింది అదే అన్నమాట. 13-14 వచనంలో మనం చూసినప్పుడు చాలా మంది అనుకుంటారు దేవుడు ఈ పరిస్థితుల్లో నాకు ఎందుకు ఎలవ్ చేశాడో అనే ఆలోచనలో కలుగుతుంది. కొన్నిసార్లు మనం మనలో ఉన్నటువంటి నీతిని, విశ్వాసాన్ని, సాక్ష్య జీవితాన్ని అభివృద్ధి పొందించడానికి, మనల్ని ఒక మెట్టుకు తీసుకెళ్ళడానికే దేవుడు మనల్ని పరిశోధించడానికి ఎలవ్ చేస్తాడు తప్ప శోధన మాత్రం దేవుడు తీసుకురాడు. పాపానికి దగ్గర చేయడానికి ఎప్పుడు దేవుడు మనల్ని శోధించడు అనే విషయాన్ని మనం అది శోధించేది. ఆ విధమైనటువంటి శోధన కీడుకు సంబంధమైంది, పాప సంబంధమైంది ఇచ్చేది ఎవరు అంటే సాతాను. అది దేవుడికి సంబంధించినది కాదు. నెక్స్ట్ మనం వెళ్తే నెక్స్ట్ దానిలోకి స్లైడ్ లోకి వెళ్తే ఇక్కడ శోధనలు ఎవరికి వస్తాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువును ప్రభువుగా సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందినటువంటి విశ్వాసులకి, డైలీ చర్చ్కొచ్చే మెంబర్స్ కాదు, రెగ్యులర్ గా యవనస్తులుగా ఉండి లేదా చర్చ్కు ఎవరైనా సరే, నాట్ ఓన్లీ యంగ్ పీపుల్, చర్చ్కి డైలీ వచ్చేళ్ళతో సాతానికి ఏం ప్రాబ్లం లేదు. శోధన అనేది వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ అర్థమైన దానిలో ఖచ్చితంగా దాన్ని జయించి బయటకు వచ్చేటటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుని ఇంకా నమ్మలేదు కాబట్టి, మారు మనసు పొందలేదు కాబట్టి, విశ్వాసిగా జీవించట్లేదు కాబట్టి వారి జీవితం ఆల్రెడీ పాపంలోనే ఉంది. ఆ పాపపు జీవితాన్ని కలిగిన వాళ్ళకి శోధననేమి మరలా పాపం చేయమని ప్రోత్సహించడానికి అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు శోధనలు ఎవరికి వస్తాయి అంటే విశ్వాసులకు వస్తాయి, దేవుని పిల్లలకు వస్తాయి, మారు మనసు పొందిన వాళ్ళకి వస్తాయి. డైలీ రెగ్యులర్ గా చర్చకొచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకే మాత్రం ఈ శోధనలో రావనే విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళకి కాదు ఈ శోధనలు వచ్చాయి. దేవుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవించాలని ఆసక్తి కలిగినటువంటి వారికి మాత్రం వస్తాయి. మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన వారికి, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్న వాళ్ళకి అనేది మనం గమనించాలి. తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తే అసలు మనల్ని శోధించడానికి, మనల్ని శోధింపబడడానికి ఈ లోకంలో ఉన్న విధాలను మనం గమనిస్తే యవనస్తులకి అమ్మాయిలు, సెల్ ఫోను, చదువుకునే వాళ్ళకైతే ఎగ్జామ్స్ రాసేటప్పుడు చూసి రాసే అలవాట్లు, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసే అలవాట్లు, తర్వాత గాసిప్స్ వినేటటువంటి ఎదుటి వారి గురించి ఇంకొకరు చెప్పుకుంటూ మన గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనకి శోధన వచ్చే అవకాశం. ఇంకా మనం ఈ రోజుల్లో నెక్స్ట్ స్లైడ్ లో వెళ్తే ఈ రోజుల్లో మనకి ఏం కనపడతా ఉందంటే ఈ ఫ్యాషన్
ఫ్యాషన్ అనేది చాలా ప్రభావితం చేస్తా ఉంది. ఆ డ్రెస్సులు మనం చూసినప్పుడు ఈ అనేక రకాలైనటువంటి డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్ మనల్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి. ఇది చర్చ్ అవతల ఉందంటే ఓకే గాని, ఇది చర్చిలోకి వచ్చేసింది. ఇది క్రైస్తవ యవనస్తుల్లోకి వచ్చింది. ఇది విశ్వాసుల్లోకి కూడా వచ్చేస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మన యవనస్తులు ఎలా ఉన్నారు? ఇటువంటి ఆహ్, మోడల్ డ్రెస్సులేసుకోవటం అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఆ మోడల్ డ్రెస్సులు యేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులు, యవ్వనస్తులు గాని, ఎదుటి వ్యక్తులు గాని చూసినప్పుడు వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేదిగా మన జీవన శైలి ఉందా? అది దేవుని వైపు మార్చేదిగా ఉందా? లేకపోతే పాపానికి ప్రేరేపించేదిగా ఉందా? అనేది మనం ఆలోచన జేసుకోవాలి. ఇది ఆహ్, మరలా నేను చెప్తా ఉన్నాను. యవ్వనస్తులుగా ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, యవ్వనస్తులుగా ఇంట్లో ఉన్న యవ్వనస్తులుంటే వాళ్ళనే వాళ్ళకి చెప్పాల్సినటువంటి విధానం, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి విధానం, మన చర్చిలో యవ్వనస్తులుంటే వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి విధానం, మనం మన చుట్టూ ఉన్నటువంటి యవ్వనస్తుల్ని దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలోకి నడిపించడానికి మనం చూస్తున్నటువంటి యవ్వనస్తులు చర్చిలో, మన ఇళ్ళల్లో, మన సంఘంలో ఎలా ఉంటా ఉన్నారు అనేది మనం గమనించాలి. ఇటువంటి పోకడలు మన చర్చిలోకొస్తే చాలా భయానకంగా ఉంటది. ఇంకా మనకి క్రిస్టియానిటీలో మన యవనస్తుల్లో ఇంకా నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తే క్రికెట్ బెట్టింగ్స్ సినిమా థియేటర్స్‌కెళ్ళి సినిమాలు చూడటం, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేయటం మనం చూస్తా ఉంటాం. ఈ పరిస్థితులు పార్టీలంటాం, ఫంక్షన్‌లంటాం. ఇట్లాంటి పరిస్థితులకి ఎళ్తూ తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చూపిస్తా ఉన్నారు? లోకాన్ని చూపిస్తా ఉన్నారా? దేవుణ్ణి చూపిస్తా ఉన్నారా? నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూసినప్పుడు చాలామంది ఇంట్లో కూర్చున్నప్పుడు ఎందుకమ్మా సీరియల్ చూస్తా ఉంటావు అంటారు. అయితే కాసేపటికి అదే సీరియల్ ముందు అయిపోయేదాకా లెక్కుండా అక్కడే కూర్చొని చూస్తా ఉంటారు మన యవ్వనస్తులు. అది అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే. కాబట్టి మనం గమనిస్తా ఉన్నప్పుడు యవ్వనస్తులు ఇలా ఉండడానికి కారణం మనం చూస్తే కొంచెం నెక్స్ట్ స్లైడ్‌లోకెళ్తే సాతాను మన యొక్క జీవిత విధానాన్ని, మన జీవన విధానాన్ని ఈ విధమైనటువంటి సంకెళ్ళతో బంధించేస్తా ఉంది. మన హృదయాన్ని బంధిస్తా ఉంది. మన ఆలోచనలను కూడా బంధిస్తా ఉంది. కారణం మనల్ని శోధించడానికి. మనల్ని శోధించి ఏం చేస్తదంటే, ఎలా ఈ శోధన అనేది ఎలా ఇస్తదంటే, మన అంతరంగంలో మనలో 2 స్వభావాలుంటాయి. నెక్స్ట్ స్లైడ్‌లో మనం గమనిస్తాం. 2 స్వభావాలుంటాయి. ఒకటేంటంటే నూతన స్వభావం, రెండోది పాత స్వభావం. నూతన స్వభావం, పాత స్వభావం. పాత స్వభావం ఎప్పుడు మన జీవితంలో మనల్ని ఇంపాక్ట్ చేస్తానే ఉంటది. నూతన స్వభావం మనల్ని ఎప్పుడూ కూడా పరిశుద్ధత వైపు, నీతి వైపు, యథార్థత వైపు నడిపిస్తా ఉంటది. అయితే ఈ నూతన స్వభావం అనంటే ఏంటి అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, విశ్వాసులు, దేవుని పిల్లలు ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! విశ్వాసులకు మాత్రమే వస్తదని. ఆ విశ్వాసులుగా జీవిస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ నూతన స్వభావం ఉంటది. అంతేగాని అందరికి ఈ నూతన స్వభావం ఉండదు. ఈ నూతన స్వభావం కలిగిన వారు ఏం చేస్తారంటే, ఎల్లప్పుడూ నీతి కొరకు జీవించుకునేటువంటి పోరాటం కలిగి జీవిస్తారు. అటువంటి ఆశ కలిగి జీవిస్తారు. యథార్థంగా ఉండాలి. అబద్ధం ఆడకూడదు. తప్పు చేయకూడదు అనేటువంటి తృష్ణ, ఆలోచన వాళ్ళ హృదయాల్లో నిండిపోయి ఉంటది. నిండిపోయి ఉంటది. వాళ్ళకి ఎప్పుడూ అంతరంగంలో పోరాటం ఉంటనే ఉంటది. శరీర కోరికలు ఒకవైపు లాగుతా ఉంటాయి. అంతరంగంలో ఉన్నటువంటి పాత స్వభావం ఒకవైపు లాగుతా ఉంటది. ఇంతకు ముందు చేసినటువంటి పాపాలు, ఇంతకుముందు జీవించినటువంటి జీవితం, పాత జీవితం, పాత జీవితానికి, కొత్త జీవితానికి, నూతన జీవితానికి, పాత స్వభావానికి, నూతన స్వభావానికి ఎప్పుడు ఈ పోట్లాట జరుగుతానే ఉంటది. అంతర్యుద్ధం జరుగుతానే ఉంటది. దీన్నే పోరాటం అంటాం. ఇది శరీర కోరికలకి, నీతి కొరకు జీవించేటువంటి వ్యక్తులకి మధ్య ఉండదు. ఈ శోధనలనేవి ఎలా వస్తాయనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తాం. శోధనలనేవి ఎలా వస్తాయంటే ఆహ్, లోకంలో నుంచొస్తాయి, శరీరం నుంచొస్తాయి, సాతాను నుంచొస్తాయి. నెక్స్ట్ స్లైడ్‌లో మనం గమనిస్తాం అన్నమాట. శోధనలనేయి ఒక వ్యక్తి జీవితంలో లోకం, సరౌండింగ్స్, మన సరౌండింగ్స్‌ని బట్టి, మన సరౌండింగ్స్ చాలా ఆహ్, ఎటువంటి సరౌండింగ్స్‌లో జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకంటే లోకం పాపంతో, శాపంతో
ఆ సాతాను క్రియతో నిండిపోయి ఉన్నది కాబట్టి మనం ఆ లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధమైన ఆలోచనలో క్రియలో మన కళ్ళెదుట కనపడతా ఉన్నప్పుడు మనం మనల్ని టెంప్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మన సొంత శరీరమే, మన శరీర కోరికల ద్వారా మనం శోధనలోకి ఎళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. మూడోదిగా మనం చూస్తే సాతాను వల్ల. మొట్టమొదటిగా మనం చూద్దాం లోకం వైపు మనం ఎలా ఉంటా ఉన్నాం అనేది మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్‌లో మొట్టమొదటిగా శోధనలు ఎలా వస్తాయంటే లోకంలో నుంచి చూపు. నెక్స్ట్ స్లైడ్‌లో చూపుల ద్వారా వస్తాయి. 2 ఆలోచనల ద్వారా వస్తాయి. 3 క్రియల ద్వారా వస్తాయి. 4 మన అలవాట్ల వల్ల వస్తాయి. 5 మనం దానికి బానిసైపోతాం. నెక్స్ట్ స్లైడ్స్ చెల్లి. నెక్స్ట్ స్లైడ్‌కెళ్తే అక్కడ కనపడతా ఉంటది. చూపులు మన హృదయాంతరంగంలో మన తలుపులు ఆహ్, ఆహ్, తెరిచి నేత్రాలను చూసినప్పుడు హృదయాంతరంగంలో నుండి మనం చూస్తా ఉంటాం. కొన్ని కొన్ని సార్లు కళ్ళు లేకపోయినా కళ్ళు సరిగ్గా చీకట్లో కనపడకపోయినా మన అంతరంగం మాత్రం మన అంతరంగంలో ఉన్నటువంటి మన హృదయం తలుపులు తెరిచి మన నేత్రాలతో అంతరంగ నేత్రాలతో చూస్తా ఉంటాం. అటువంటి ద్వారా ఊహించుకోవటం ద్వారా, క్రియల ద్వారా అలాగే పదే పదే చేయటం. చేసిన దాన్నే మళ్ళీ మళ్ళీ, మళ్ళీ మళ్ళీ చేయకూడదనుకుంటానే మళ్ళీ మళ్ళీ చేయడం అనేది మనం చూస్తా ఉంటాం. అలాగే ఇట్లా చేస్తా ఉన్నప్పుడు మనం పాపంలోకెళ్ళిపోయి పాపానికి బానిసలమవుతాం. అప్పుడు అనిపిస్తదనమాట. అరే! చచ్చిపోతే బావుండే. ఇది చేయకుండా ఆహ్, ఆహ్, చేయలేకుండా ఉండలేకపోతున్నాను. నేను చచ్చిపోతే బావుండే. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 'షారుఖ్ ఖాన్' కొడుకు అందరికీ తెలుసు. ఆయన డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడినప్పుడు ఆహ్, 'షారుఖ్ ఖాన్' కొడుకుని ఏమన్నాడంటే ఆహ్ ఒక మాట అన్నాడంట. పోలీసులొస్తారని తెలుసు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళని పట్టుకుపోతారని తెలుసు. ఈ అంతా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ గూడా ఆయన ఎళ్ళకుండా ఉండడానికి కారణం ఏంటంటే, మనం గమనించినప్పుడు అక్కడ ఆయన బానిసైపోయాడు. డ్రగ్స్‌కి బానిసైపోయాడు. పదే పదే చేస్తున్నాడు. బయటికి రావాలన్న ఆలోచన ఉంది. కానీ రాలేకపోయాడు. బానిసైపోయాడు. అలాగే ఇక్కడ మనం దావీదు పరిస్థితి కూడా చూస్తే ఫస్టు స్నానం చేస్తున్న అమ్మాయిని చూసాడు. తర్వాత ఆలోచించాడు. ఇంటికి తెప్పించుకున్నాడు. తర్వాత పాపం చేశాడు. పాపానికి తగినటువంటి ఫలితం తర్వాత మనం బానిసైపోయి ఇంట్లోకి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్ మనం ఎళ్తే యవ్వనస్తులకి సాధారణంగా వచ్చేటటువంటి శోధనలు ఎలా ఉంటాయంటే మనం కొంచెం ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్‌గా ఎళ్దాం అనమాట. ఫస్ట్‌ది మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్‌లో లవ్ అఫైర్స్. లవ్ అఫైర్స్. ఈ రోజుల్లో ప్రతి యవ్వనస్తుడు ఆహ్, విశ్వాసిగా బ్రతుకుతున్న యవ్వనస్తుడు గూడా సీక్రెట్‌గా వీటిని మెయింటైన్ చేస్తా ఉన్నాడు. సీక్రెట్‌గా వీటిని మెయింటైన్ చేస్తున్నారు అమ్మాయిలు గూడా. నాకు తెలిసిన చాలా మంది పాస్టర్ పిల్లలు, పాస్టర్ పిల్లలు నేను కాలేజీలో చెప్తున్నటువంటి ఆహ్, దినాల్లో స్టార్టింగ్ డేస్‌లో పాస్టర్ గారి పిల్లలు ఆహ్, పాస్టర్ గారికి ఆహ్, నలుగురు ఆడపిల్లలు. నలుగురిలో ఇద్దరు మా కాలేజీలో చదివేవాళ్ళు. ఆళ్ళిద్దరూ గూడా వారి జీవితం చాలా ఆహ్, అసహ్యంగా ఉండేదనమాట. అసహ్యంగా ఉండేది. అటువంటి జీవితాన్ని జీవిస్తా ఉండేవాళ్ళు. మనం గమనిస్తున్నప్పుడు పాస్టర్ గారి పిల్లలనే కాదు, ఎవరైనా సరే అది ఎవరైనా కావచ్చు. యవ్వనస్తులంటే యవ్వనస్తులే. అది పాస్టర్ గారి పిల్లలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఎవరైనా సరే విశ్వాసులుగా బ్రతుకుతూ, దేవుని పిల్లలుగా ఉంటూ గూడా సీక్రెట్ లైఫ్‌ని మెయింటైన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వాక్యాన్ని, ఈ మాటలు వింటున్నటువంటి తల్లిదండ్రులైనా, లేదా సేవకులైనా, సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనా, మీ ఇంట్లో వారిని, యవ్వనస్తుల్ని, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యవ్వనస్తుల్ని పట్టించుకోండి. తర్వాత సెల్ ఫోన్స్ ఈ రోజుల్లో దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్స్ అనేయి చాలా విరివిగా వచ్చేసాయి. ఒక్కొక్క ఇంట్లో ప్రతి వ్యక్తికి ఒక సెల్ ఫోన్ వచ్చింది. ప్రతి వ్యక్తి ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని ఆ! ఇష్టానుసారమైనవి చూసుకుంటూ మన జీవితాన్ని ఆ! ఆత్మీయతకు దూరంగా ఏ టెక్నాలజీకి దగ్గరగా మన జీవితమే దానిలాగా ఆ టెక్నాలజీలాగా జీవిస్తా ఉన్నాం. దయచేసి ఆలోచన చేద్దాం. మనమే ఎలా ఉంటే మన పిల్లలు, యవ్వనస్తులు ఇంకెలా ఉంటారు? సోషల్ మీడియా ఇదివరకు మీడియా అంటే టీవీస్, తర్వాత పేపర్స్, తర్వాత ఇంకొక
ఇలాంటి సోషల్ మీడియాస్ తక్కువ ఉన్న రోజులు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తే ఆహ్, సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ చేస్తా ఉంది. ఇందాక కూడా ఆల్రెడీ చెప్పాను. సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి యాప్స్ వచ్చేసాయన్నమాట. దాని తర్వాత మనం చూస్తే ఆహ్, ఐదో నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళమ్మా. నెక్స్ట్ స్లైడ్ ఆహ్, మనం చూసినప్పుడు పీర్ ప్రెషర్ అనేది మనకు కనపడతా ఉంటది. నెక్స్ట్ స్లైడ్. పీర్ ప్రెషర్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే మన ఫ్రెండ్స్ యవ్వనస్తులకి ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఎక్కువుంటారని మాట్లాడుకున్నాం గదా! ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎలాంటి వారంటే, మనల్ని పాపం వైపుకు ఎంకరేజ్ చేసేటటువంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. ఇక్కడ మనం కొంచెం టేస్ట్ చేయి చాలు, అసలెలా ఉంటదో టేస్ట్ చేయి చాలు అంటే, ఫస్ట్ టేస్ట్ చేయడానికి చూస్తాం. తర్వాత అలవాటైపోయి బానిసలయిపోతాం. నేను గూడా అంతే. నేను ఇంటర్మీడియేట్ అయిపోయిన తొలి దినాల్లో మా అన్నయ్యోళ్ళతో పాటు పనులకెళ్ళిపోయి, వాళ్ళతో పాటు వాళ్ళు సాయంత్రం అయిపోయాక తాగుతా ఉంటే జస్ట్ టేస్ట్ అని బీర్ మొదలుపెడితే, అది తర్వాత ఇంజినీరింగ్ అయిపోయేదాకా దాన్ని కొనసాగించాల్సొచ్చింది. దానిలో నుంచి బయటికి రావటం నా వల్ల కాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నేను తెలుసుకున్నానో, ఆ రోజున దేవుడు వాక్యం ద్వారా నన్ను దర్శించిన రోజున, నేను నిర్ణయం తీసుకొని నన్ను క్షమించమని అడిగాను. ఆ రోజు దాన్ని విడిచిపెట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అలా మనల్ని ప్రెషర్ చేస్తా ఉంటారు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్‌లోకెళ్తే లోన్లీనెస్. ప్రతి వ్యక్తి గూడా ఈ రోజుల్లో ఒంటరిగా తన సెల్ ఫోన్‌తో మాత్రమే కాదు, ఒంటరిగా ఆహ్, కూర్చొని ఏడుస్తున్నటువంటి, వారికున్నటువంటి సమస్యలను బట్టి, బాధలను బట్టి ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితులు. ఈ ఒంటరి జీవితంలో నుంచి ఎవరైనా ఒంటరి జీవితాన్ని గడుపుతా ఉన్నారంటే, వాళ్ళు మరణానికి అతి దగ్గరగా ఉన్నారని గమనించాలి. అది యవ్వనస్తులైనా, ఇంకొకళ్ళైనా. ఎందుకంటే ఒంటరి జీవితాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడు గూడా ఆ! పాపపు జీవితం అయిపోయింది వాళ్ళ జీవితాల్లో. పాపం అయిపోయి, ఆ పాపం నుంచి బయటికి రాలేక అపరాధ భావంతో జీవిస్తా ఉన్నారు. ఆ అపరాధ భావం వాళ్ళని ఆహ్, ఏం చేస్తా ఉంటదంటే నిరాశ్రయులుగా చేస్తా ఉంటది. ఆ నిరాశ్రయులుగా చేస్తా ఉన్నటువంటి ఆ ఆలోచన విధానాన్ని ఒంటరిగా బ్రతకాలని ఎళ్ళిపోతా ఉంటారనమాట. ఆ ఒంటరితనమే ఒకనొక దినాన హ్మ్. వాళ్ళంతరికి వాళ్ళే ఆత్మహత్య చేసుకోవడానికి, వాళ్ళంతరికి వాళ్ళే ఆహ్, వారి జీవితాల్ని పాడు చేసుకోవడానికి ఆహ్, సబ్ ఇంకా అంతం చేసుకోవడానికి కారణమవుతా ఉంటది. కాబట్టి ఎవరైనా మీ జీవితాల్లో గనక లోన్లీనెస్ ఉంటే చాలా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళతో మాట్లాడటానికి ఎంకరేజ్ చేయాలి. అలాగే యోబు గారి జీవితంలో మనం జూసినప్పుడు ఇక్కడ చాలా ఆనందంగా ఉన్న ఫ్యామిలీలోకి ఆహ్, సాతాను ఎలా ఎంటర్ అయిందంటే, దేవుని యొక్క పర్మిషన్‌తో ఎంటర్ అయింది. తర్వాత మనం గమనిస్తా ఉంటాం అన్నమాట. తన జీవితం ఆహ్, ఆ శోధనకు తట్టుకొని నిలబడటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆయన కూడా నిలబడ్డాడు. ఏం పోయినా, ఏమున్నా దేవుని కోసం నిలబడటానికి ప్రయత్నం చేశాడు. సాతాను మనల్ని దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని మనల్ని శోధించేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు దేవుడు వదిలేసాడంటే మీనింగ్ ఏంటంటే, దేవుడు శోధించడానికి వదిలేసాడని కాదు. దేవుడు పరిశోధనకు వదిలేసాడని. అంతేగాని శోధించడానికి కాదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తే ఇక్కడ అవ్వను ఆహ్, శోధించింది. ఆదామును శోధించింది సాతాను. కాబట్టి బిల్లీ గ్రహాం గారు అంటారు, "దేర్ ఈస్ నథింగ్ న్యూ అబౌట్ హ్యూమనిజం. ఇట్ ఈస్ ద యీల్డింగ్ టు సాటాన్స్ ఫస్ట్ టెంప్టేషన్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్. యె షల్ బి యాస్ గాడ్స్." దేవుని పిల్లలుగా, దేవుని రూపంలోకి మార్చబడతారు అనేటువంటి విధానాన్ని బట్టి శోధిస్తారు. కొన్ని కొన్ని సార్లు వ్యక్తిగత జీవితాల్లో ఎస్పెషల్లీ విశ్వాసుల్లో, దేవుని పిల్లల్లో, యవ్వనస్తుల్లో ఈ రోజుల్లో మనం గమనిస్తా ఉన్నామంటే ఏం చూస్తామంటే ప్రైడ్ ఇది చాలా ఘోరమైనటువంటిదన్నమాట. ఏం చేస్తది అంటే ఇది మనకున్నటువంటి టాలెంట్స్‌ని బట్టి, మనకున్నటువంటి వాటిని బట్టి మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను మనం దేవుని కంటే ఎక్కువగా మనం తీసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడాన్ని బట్టి మనల్ని సాతాను శోధిస్తా ఉంటది. ఈ విధమైనటువంటి శోధనలు గూడా మన విశ్వాస జీవితాల్లో మన యవ్వనస్తుల్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మనం చూస్తే యవ్వనస్తులకు సహజంగా వచ్చే శోధనలో ఇయన్నీ మనం చూస్తా వచ్చాం. నెక్స్ట్ స్లైడ్‌లో సోషల్ నెట్వర్క్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, మ్యూజిక్ ద్వారా, సెల్ ఫోన్‌ల ద్వారా, పరీక్షల్లో కాపీకొట్టడం, చెడు స్నేహాలు, ప్రేమ వ్యవహారాలు, వ్యసనాలపై మోజు, గుర్తింపు కోసం తాతహలాడటం, తల్లిదండ్రుల మీద తిరుగుదాడి చేయటం, మేనరిక వ్యవహారాలు, ఈ విషయాలు చాలా ఊర్లల్లో, చాలా పల్లెటూర్లలో ఇయి చాలా ఉంటాయి.
మేనరిక వ్యవహారాలు, ఆ ఒకళ్ళ ఇళ్లలోకి ఒకళ్ళు వెళ్ళి వస్తా ఉంటారు. సైలెంట్ గా వారి జీవితాన్ని ఈ తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. ఎందుకంటే సొంతోళ్ళే అనే విధానాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసిన ఒక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడైతే వాళ్ళ పేరెంట్స్ ఆహ్, మ్యారేజ్ చేయటానికి ఆ తమ్ముడికి వాళ్ళ సొంత చెల్లి వాళ్ళ అమ్మాయిని అడుగుతా ఉన్నప్పుడు ఆహ్, దేవుని చిత్తం చేయటానికి ఆటంకం ఇక్కడ ఏర్పడతా ఉంటది. అటువంటి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడాలని వాళ్ళ తమ్ముడు మా నాతో షేర్ చేసుకున్నప్పుడు, ఎంకరేజ్ చేసినప్పుడు, వాళ్ళ నాన్న వాళ్ళతో క్లియర్‌గా ఇటువంటి పరిస్థితుల్ని నేను వ్యతిరేకిస్తాను. నేను ఇట్లా ఉండడానికి నాకిష్టం లేదు అని చెప్పి వాళ్ళు చక్కగా ఆహ్, దేవుని బిడ్డగా తన సాక్ష్యాన్ని నిలబెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అలాంటి పరిస్థితుల్ని షేర్ చేసుకోవడానికి మనం అవకాశం ఇచ్చే వారంగా ఉండాలనేది కూడా ఆహ్, మనం నేర్చుకోవాల్సినవి. చెడు స్నేహాల విషయం ఎటువంటి స్నేహాలు కలిగి ఉన్నారో చూసుకోవాలి. మాటల మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో స్కూల్‌కెళ్తున్నటువంటి మా పిల్లలు చిన్న పిల్లలు యూకేజీ ఒకళ్ళు, సెకండ్ క్లాస్ ఒకళ్ళు చదువుతున్నారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఎక్కడి నుంచొస్తుంది? ఇంట్లోకొచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతా ఉన్నప్పుడు, ఇది మనం ఎప్పుడన్నా మాట్లాడామా? లేకపోతే ఈళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు? అనే విషయాలు ఆలోచన చేయాల్సొస్తుందనమాట. ఎందుకంటే చాలా ప్రభావితం చూపిస్తుంది లోకం. మాటలు కూడా మాటల ద్వారా శరీర అపవిత్రత, అనేకమైనటువంటి సాకులు చెప్తూ దేవునికి దూరం అవ్వటం మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మనం చూస్తాం. అయితే నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తాం. అసలు శోధనకి ఎప్పుడు గురవుతాం అని మనం చూస్తే మొట్టమొదటిది ప్లేస్, రెండోది పీపుల్, మూడోది పిక్చర్, నాలుగోది ఫ్యాషన్, ఐదోది ప్రొఫైల్ పిక్చర్. ఇక్కడ ఈ 5 విషయాల్లో మనం శోధనకి గురవ్వడానికి అవకాశాలున్నాయన్నమాట. ఎక్కడైతే పాప సంబంధమైనటువంటి ప్లేస్ ఉంటదో, ఆ ప్లేస్‌లోకి మనం ఎళ్ళకూడదు. అక్కడికెళ్ళి మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటాను. నాకు నిగ్రహ శక్తి ఉంది. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అక్కడ కూర్చొని ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ ప్లేసు పాపానికి సంబంధించిందైనప్పుడు, ఆ పాపానికి సంబంధించినటువంటి ప్లేస్ నుంచి మనం ఖచ్చితంగా అక్కడ ఉండకుండా బయటకొచ్చేయాలి. అంతేగాని అక్కడే ఉండి నేను టెస్ట్ చేసుకుంటా, నేను అసలు ఎట్లాంటోడినో చూసుకో అనేటువంటి మాటలు మాట్లాడకూడదు. రెండోదిగా స్నేహం మనం మాట్లాడుకున్నది. బొమ్మలు మనం చూసే ఎస్పెషల్లీ ఫోన్‌లొచ్చిన తర్వాత మనం చూసేటటువంటి బొమ్మలు చాలా చాలా మనల్ని ఇంపాక్ట్ చేస్తా ఉన్నాయి. తర్వాత మన హృదయాల్లో ఉండేటువంటి ఫ్యాషన్ ఏం చేస్తదంటే కోరికలను పుట్టిస్తది ఫ్యాషన్. మనకి చాలా రకాలైనటువంటి ఫ్యాషన్స్ ఈ రోజుల్లో వచ్చేసాయి. చర్చిలోకొచ్చేసాయి. చర్చిలోకి ఎలా వచ్చాయంటే డ్రెసెస్, మోడర్న్ డ్రెసెస్ ద్వారా వచ్చేసాయి. తర్వాత లైటింగ్స్, డిస్కో లైట్లు, పబ్ సిస్టమ్స్, తర్వాత మ్యూజిక్ వాడతా ఉన్నప్పుడు, ఆరాధన చేస్తా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు కూడా మనం ఆహ్, ఆహ్, మన కల్చర్‌లోకి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి కోరికల్ని మనం చూస్తా ఉన్నామనమాట. ఆ కోరికల్ని చంపకుండా దాన్ని మనం ఎంకరేజ్ చేస్తా ఉంటే ఖచ్చితంగా ఆ ప్యాషన్ మన చర్చిలోకొచ్చి మన చర్చిలో ఉన్న యవనస్తులు మాత్రమే గాదు, ఆ యవనస్తులతో పాటు చర్చిని గూడా పాడు జేస్తది. మన సంఘాన్ని పాడు జేస్తాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రొఫైల్ పిక్చర్స్ సమయాన్ని ఖాళీగా ఉన్నామని చెప్పేసి సెల్ ఫోన్ తీసి ఆహ్, ఈ ప్రొఫైల్ చూడటం, పెట్టటం, తర్వాత రీల్స్ చేయటం, వాటిని స్టేటస్‌లో పెట్టుకోవటం, ఈ పరిస్థితులన్నీ మనల్ని శోధనకి గురి చేయడానికి కారణమవుతాయి. ఈ పరిస్థితులు గూడా మనల్ని శోధనలోకి వస్తాయి. ఇతరులతో పోల్చుకునేటటువంటి విధానం గూడా మనల్ని శోధనకు గురి చేయడానికి. కాకపోతే మనకు బాగా తెలిసినటువంటి స్టోరీ సంసోన్ స్టోరీ. నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తామనమాట. శోధనకు లొంగితే వచ్చేటటువంటి నష్టాల గురించి మనం చూద్దాం. శోధన వచ్చినప్పుడు శోధనకి లొంగితే వచ్చేటువంటి నష్టాలు. నెక్స్ట్ స్లైడ్‌లో సంసోన్ పరిస్థితి కూడా అంతే. తనకు తెలుసు ఆ ప్లేస్‌లో ఉండకూడదని. కానీ తను ఆ ప్లేస్‌లో నుంచి బయటికెళ్ళలేకపోయాడు. ఎళ్ళకపోవటాన్ని బట్టి శోధనలో పడిపోయాడు. నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. అక్కడ ఏమవుతదంటే నెక్స్ట్ స్లైడ్‌లో శోధనలకి లొంగిపోతే వచ్చే నష్టాలు మనకు కనపడతా ఉంటాయి. ఏమవుద్ది? దేవుని శక్తి మనలో నుండి పోతది. దేవుని శక్తి మనలో నుండి పోతుంది. దేవునికి మనం విరోధులం అవుతాం. గందరగోళంలోకి ఎళ్ళిపోతాం. భవిష్యత్తేంటో మనకు తెలీదు. అపరాధ భావం, మరణం మనల్ని ఏలుబడి చేస్తా ఉంటది. కాబట్టి మనల్ని శోధించేటటువంటి చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితులు మనల్ని శోధిస్తా ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే, మనం గందరగోళానికి గురయ్యేటటువంటి పరిస్థితి. లోన్లీనెస్ లోకి ఎళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఈ మనం చేసినటువంటి ఈ శోధనకి లొంగిపోయినటువంటి విధానం మనల్ని ఏం చేస్తదంటే,
ఒంటరితనానికి తీసుకెళ్ళిపోయి మనల్ని మరణానికి దగ్గర చేస్తుంది. ఇటువంటి పరిస్థితులు మనం సంసోన్‌లో మనం చూస్తా ఉంటాం. చాలా దగ్గరగా తెలిసి వెళ్ళిపోయాడు. శోధనలో పడిపోయాడు. దాని తర్వాత దాని నుంచి బయటికి రాలేక చాలా భయపడ్డాడు. కాబట్టి ఈ విషయాలను మనం గమనిస్తా ఉన్నప్పుడు, మనం ఈ ఎదురయ్యేటువంటి ఈ శోధనల్ని ఎలా జయించాలి? జయించకపోతే మనకొచ్చేటటువంటి నష్టాలను మనం గమనించినప్పుడు, మనం జయించాల్సినటువంటి అవసరత ఉందా? లేదా? అనేది మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రియమైన వ్యక్ అన్నలారా, తమ్ముళ్ళారా, నేనేం చెప్తా ఉన్నానంటే, ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే శోధనలను జయించారో అదే మనం చూస్తా ఉంటాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసిందే మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిందే మనం చేయాలి. ఏంటి అది అంటే వాక్యంలో రాసింది. క్లియర్‌గా వాక్యంలో రాసింది. నెక్స్ట్ స్లైడ్‌లో సిస్టర్. వాక్యంలో ఏమని రాసిందంటే మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన ఏ విధంగా అయితే సాతాన్ని ఎదిరించాడో అదే చేయాలి మనం. సాతానొచ్చాడు వాక్యం ద్వారానే ఎదిరిస్తా ఉన్నాడు దేవుణ్ణి. దేవుడు కూడా అదే వాక్యం ద్వారా ఎదిరిస్తా ఉన్నాడు. ముందుగా ప్రార్థన చేశాడు దేవుడు. తర్వాత వాక్యాన్ని తెలుసుకొని జీవిస్తా ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా సాతాను యొక్క ప్రయత్నం విశ్వాసులతో, దేవుని పిల్లలతో ఎలా ఉంటదంటే, సాతాను ఎప్పుడు కూడా ఏదైతే వాక్యం ఉందో, నీకు తెలిసినటువంటి వాక్యాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టి, దాంట్లో చిన్న లాజికల్ ట్విస్ట్ ఇస్తదనమాట. అది మనకు అర్థం కాదు. ఆ ట్విస్ట్‌లో నుంచి మనల్ని పాపంలోకి నడిపిస్తది. మనల్ని టెంప్ట్ చేస్తది. పాపంలోకి నడిపించదు, టెంప్ట్ చేస్తది. ఆ టెంప్టేషన్‌ని మనం గుర్తించి ముందుకెళ్ళినప్పుడు, గుర్తించి దాని నుంచి తప్పుకోవడానికి ఆ వాక్యంనే ఎత్తుకొని చూసుకున్నప్పుడు, అప్పుడు మాత్రం మనం దాన్ని జయించగలుగుతాం. అలా కాకపోతే గనక మనం పాపంలో పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ శోధనకి లొంగిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి శరీరం ఎప్పుడు కూడా మనల్ని లాగుతా ఉంటది. తర్వాత టెంప్టేషన్ సిట్యుయేషన్‌ని మనం ఏం చేయాలంటే వదిలిపెట్టాలి. తర్వాత టేకింగ్ అవే ఆఫ్ ఎస్కేప్ ప్రొవైడ్ బై ద లార్డ్. దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ పరిస్థితుల నుంచి దూరంగా పారిపోవాలి. వెళ్ళిపోవాలి మనం. అక్కడే ఉండకూడదంట. మొదటి కొరింథీయులు 10:13లో కూడా అదే రాస్తారనమాట. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికల 4:27లో కూడా ఫిల్ యువర్ లైఫ్ విత్ వర్క్ దట్ గాడ్ హాస్ కమాండెడ్ యూ. ఏదైతే దేవుడు చెప్తా ఉన్నాడో అదే చేయాలి. ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, మన హృదయాన్ని దేవుని యొక్క ఆత్మశక్తితో నింపుకోవాలి. అంటే ఆత్మశక్తితో అంటే ఆత్మదేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరి దేవుల్లో నివసిస్తాడు. అయితే ఆ నివసిస్తున్నటువంటి వ్యక్తిలో నివసిస్తున్నటువంటి ఆ దేవుడు మనం ఇచ్చేటటువంటి ప్రార్థన ద్వారా బలం ఉంటది. ఆత్మలో శక్తి వస్తే, మనం అందించేటటువంటి వాక్యం ద్వారా బలం వస్తే. కాబట్టి మనం ఎలా ఈ శోధనను జయించాలంటే పర్సనల్ ప్రేయర్స్ ఇది చాలా తగ్గిపోయిందని నేను అంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చాలా తగ్గిపోయింది. ఈవెన్ పాస్టర్స్ కూడా చాలా తగ్గిపోయిందని నేను అంటాను. మనకి వాక్యం చెప్పడానికి సమయం ఉన్నంతగా ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. మనం చర్చిలో గడిపినంతగా ప్రార్థనలో గడపట్లేదు. కాబట్టి మన పర్సనల్ ప్రేయర్ చాలా ప్రాముఖ్యం. మనం టెంప్టేషన్‌ని జయించాలంటే. ఖచ్చితంగా టెంప్టేషన్‌ని జయించాలంటే, శోధనలను జయించాలంటే పర్సనల్ ప్రేయర్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు వేకువజామున లేసి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థనలో గడపడం మనం చూస్తా ఉన్నాం బైబిల్‌లో. ఖచ్చితంగా పర్సనల్ ప్రేయర్ అవసరం. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, మనం పర్సనల్ బైబిల్ స్టడీ, బైబిల్ రీడింగ్. మన వ్యక్తిగత జీవితానికి బైబిల్‌ని ఎలా చదువుకుంటున్నాం? ఇక నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ పార్ట్నర్‌షిప్ ఇండియా బైబిల్ క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా అసల క్వైట్ టైమ్, మౌన ధ్యాన సమయం, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, వ్యక్తిగత సమయాన్ని కలిగి ఉండడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనదని దాన్ని టీచ్ చేస్తారు. ఎలా చేసుకోవాలో క్లియర్‌గా చెప్తారు.
చక్కగా ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసి బైబిల్ ముందు పెట్టుకొని ఒక ఇంకొక వర్షన్ లో ఉన్నటువంటి ఇంకొక బైబిల్ ముందు పెట్టుకొని కొన్ని కీ పాయింట్స్ రాసుకోవడానికి నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని చక్కగా ఆ ఇక్కడ క్వైట్ టైం మీనింగ్ఫుల్ టైం ని గడుపుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఇటువంటి మీనింగ్ఫుల్ బైబిల్ రీడింగ్ నీ జీవితంలో నా జీవితంలో ఉందా? ఒకవేళ లేకపోతే దేవుడు ఏ వాక్యం అయితే చెప్పి సాతాను మీద విజయాన్ని పొందుకున్నాడో ఆ వాక్యం మన హృదయంలో ఉండదు. ఆ వాక్యం మన హృదయంలో ఉండదు. కాబట్టి మనం డైలీ పర్సనల్ బైబుల్ రీడింగ్ అనేది చాలా అవసరం. అలాగే ఫెలోషిప్ కూడా అవసరం. ఫెలోషిప్ కూడా చాలా అవసరం. ఫెలోషిప్ మనల్ని ఎంకరేజ్ చేస్తది. ఫెలోషిప్ ఒకవేళ నేను నా జీవితంలో నేను ఒక్కోసారి ఏం చేశానంటే, ఆ ఫెలోషిప్‌కి దూరంగా జీవిస్తా ఉన్నప్పుడు పాపంలోకి దగ్గరైపోయాను. శోధన నన్ను టెంప్టేషన్ నాకొచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోయాను. ఫెలోషిప్ లేకపోవటం వల్ల నేను అకౌంటబిలిటీ అనే దీన్ని కోల్పోయి పర్సనల్‌గా ఒంటరిగా ఉండిపోయి, ఆ ఒంటరి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడనే విషయం మైండ్‌లో ఉంది, హృదయంలో ఉంది. అయినా గాని నేను దానికి దూరంగా ఆహ్, ఎళ్ళలేక ఫెలోషిప్ లేకపోవటాన్ని బట్టి నాకు ఉన్నటువంటి నేను చేసినటువంటి ప్రార్థన, నేను కలిగి ఉన్నటువంటి విశ్వాస జీవితం పాపానికి టెంప్టేషన్‌కి దూరం చేయలేకపోయింది. అందుకే ఫెలోషిప్ కూడా రెగ్యులర్‌గా ఫెలోషిప్ కలిగి ఉండటం అవసరం అన్నమాట. అది బైబిల్ స్టడీస్ అయితేనేమి, చర్చిలో శనివారం అయితేనేమి, ఆదివారం అయితేనేమి, బుధవారం అయితేనేమి, అలాంటి పరిస్థితులకి మనం అటెండ్ అవుతూ ఉండాలి. అయితే అక్కడ చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని ఎంకరేజ్ చేసే వారితో మన ఫెలోషిప్ అనేది ఉండాలనేది నా నెక్స్ట్ దాంట్లో మనం చూస్తే బైబిల్ స్టడీస్ చిన్న చిన్న గ్రూప్స్‌గా కలిగి యవనస్తులు చక్కగా వాక్యాన్ని ధ్యానించుకోవటం, డిస్కస్ చేసుకోవటం, చేయటం చాలా మంచిది. ఇది చాలా అవసరం. నెక్స్ట్ మనం చూస్తే చర్చ్‌కెళ్ళడం, సంఘానికెళ్ళటం, సంఘానికెళ్ళటం. నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తాం. సంఘానికి వెళ్ళటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ మనం చూస్తే ఆహ్, చర్చ్‌కి అనేదాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. చర్చ్‌కి ఖచ్చితంగా ఎళ్ళాలి. ప్రతి విశ్వాసి అనేటటువంటి ప్రతి వ్యక్తి గూడా చర్చ్‌కి సండే వర్షిప్‌కి ఖచ్చితంగా వెళ్ళాలి. మనం వాక్యం చదువుకుంటున్నామని, పర్సనల్ ప్రేయర్ చేసుకుంటా ఉన్నామని ఆహ్, వాక్ దే ఆహ్, సండే వర్షిప్‌కి ఎళ్ళకుండా ఉండటం, ఆన్‌లైన్‌లో వచ్చేసిందని ఆన్‌లైన్‌లో కూర్చొని వినటం అని, ఏదైనా వాక్యమే గదా అని అనుకోవటం చాలా పొరపాటు. మనం ఖచ్చితంగా చర్చ్‌కెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు గూడా ప్రతి విశ్రాంతి దినమున ఆయన ఎక్కడికెళ్ళాడంటే, ఆయన మందిరానికెళ్ళాడు. మందిరానికెళ్ళాడు. సంఘంగా కూడుకునేటువంటి ప్రదేశానికెళ్ళాడు. అది మనం చూస్తా ఉన్నాం. తర్వాత అయితే ఇటువంటి శోధనలను మనం జయించడానికి ఈ మార్గాలను చూసాం. ఈ జయిస్తే మనకొచ్చే లాభం ఏంటి? నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తాం. మనకొచ్చే లాభం ఏంటి అంటే, ఇక్కడ క్రికెట్ టీమ్‌ని ఎందుకు పెట్టానంటే, ఆహ్, సంఘంగా సమాజంగా దేవుని పిల్లలుగా మనం ఎదుగుతా ఉన్నప్పుడు మన ఒక్కళ్ళ వల్ల చాలా సార్లు పాసిబుల్ కాదు. మనకు సపోర్ట్ కావాలి. సంఘం సపోర్ట్ కావాలి. మన ఫెలో మెంబర్స్ సపోర్ట్ కావాలి. ఇదంతా కలిస్తేనే శోధనని జయించడానికి అవకాశం ఉంటది. అలా శోధనను జయించినప్పుడు మనకి విక్టరీ వస్తది. విజయం వస్తది. గిఫ్ట్ వస్తది. తర్వాత మనకి విజయం వస్తది. విజయం వస్తది. ఆహ్, కప్పొస్తది. ఇట్లా ఇట్లా మనం చూస్తా ఉన్నప్పుడు నేమొస్తది. నేమొస్తది. ఇయన్నీ మన జీవితాల్లో ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే హృదయంలో సంతోషం ఉంటది. శోధనలు జయిస్తే ఇంకా నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఎళ్ళిపోదాం ఫాస్ట్‌గా. జీవకిరీటం. దేవుడు మనకి శోధనలు ఇందాక చెప్పాం గదా! శోధనను జయిస్తే ఆ! దేవుడు మనకి పరిశోధనకి మనల్ని అప్పగించినప్పుడు నీతి కోసం జీవించడం, సాక్షి జీవితం కలిగి జీవించినప్పుడు దేవుడేమి ఆహ్, నీకు నాకు అలాగా వదిలేసే ఉండడనమాట. నువ్వు దానిలో జీవించినటువంటి నీ సాక్ష్య జీవితాన్ని బట్టి నీకొక జీవ కిరీటం, దేవుని దగ్గర నుంచి గుర్తింపు, దేవుడు ఒక రికగ్నిషన్‌ని నీకు నాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు దేవునికి మహిమొస్తది. నువ్వు నేను శోధన జయించి జీవించటం వల్ల ఆహ్, యవ్వనస్తులు శోధన జీవించడం వల్ల దేవునికి మహిమొస్తది. ఇంకొకటి ఈ లోకంలో మనం చూస్తా ఉన్నాం. శోధన జయించినటువంటి వ్యక్తులు ఎవరెవరున్నారు? శోధన జయించిన వ్యక్తులు ఎవరెవరున్నారో చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్స్‌లో నెక్స్ట్ ఎళ్ళిపోమ్మా. నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తాం. ఇక్కడ జోసెఫ్ కనపడతాడు. జోసెఫ్‌ని మనకు తెలిసిన స్టోరీయే ఇది. జోసెఫ్‌ని ఆహ్, పోతిఫర్
భార్య శోధించినప్పుడు ఆయన పారిపోయాడు. చొక్కా చినిగిపోయినా, పైన ఒంటి మీద బట్టలు లేకపోయినా పారిపోయాడు. పారిపోయాడు. అందరిలో సిగ్గుపడటానికైనా ఇష్టపడ్డాడు గానీ, పాపం చేయడానికి మాత్రం ఇష్టపడలేదు. అందుకే ఆ ప్లేస్‌లో ఉండకూడదు అనేది జోసెఫ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు సాతాను వచ్చి శోధించినప్పుడు లోకంలో ఉన్న ఆశలను, శరీర సంబంధమైన ఆశలను అన్నిటిని ప్రేరేపించినప్పుడు వాటి మీద దేవుడు విజయాన్ని సాధించి ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు. రెండోది యేసుక్రీస్తు ప్రభువారు. మూడో వ్యక్తులు ఎవరంటే హనన్య, అజర్యా, మిషాయేలు. బైబిల్‌లో హనన్య, అజర్యా, మిషాయేలు అని ఎక్కువగా ఉండదు కానీ, ఎక్కువగా ఏముంటదంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనే మాటలు కనపడతా ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్‌లో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని కోసం దేవుని బిడ్డలుగా జీవించడానికి, విగ్రహాలకి మొక్కడానికి అందరూ మొక్కితే వీళ్ళు మాత్రం దానికోసం మొక్కకుండా నిలబడినప్పుడు, అగ్నిగుండంలో ఏసినప్పుడు దేవుడు వారితో కూడా ఉన్నట్లుగా చూస్తాం. నెక్స్ట్ స్లైడ్‌లో అది. దాని తర్వాత దానియేలు ప్రార్థన చేయకుండా ఉండమని ఆజ్ఞ వచ్చినప్పుడు ప్రార్థన చేసి, నెక్స్ట్ స్లైడ్‌లో దానియేలు కూడా ఆ విధంగా ప్రార్థన చేసి జయించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా శోధనలు జయించినటువంటి వీరి జీవితాల్లో అనేకమైనటువంటి కిరీటాలొచ్చినాయి. అనేకమైనటువంటి పరిస్థితులు లోకంలో వచ్చినియి. అలాగే శరీర సంబంధమైనటువంటి ఆటిల్లో గూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చినియి. వాటిలో కిరీటం వచ్చింది. దేవుడు వాళ్ళని హెచ్చించాడు. పరలోకంలో హెచ్చించడమే కాదు, ఈ భూమి మీద కూడా దేవుడు శోధనలు జయించిన వారి జీవితాల్ని ఇన్ హెచ్చించే దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోదాం. వెన్ వి ఫాల్ ఇలాంటి పరిస్థితుల్లో జయిస్తే ఇయుంటాయి, నష్టాలుంటాయి ఇయన్నీ తెలుసు. అయినా గాని పడిపోతున్నాం. ఎప్పుడు పడిపోతాం అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నెక్స్ట్‌కెళ్ళిపోదాం అమ్మా. నెక్స్ట్ 2 స్లైడ్‌లు స్కిప్ చేయండి. నెక్స్ట్ స్లైడ్. ఎప్పుడు పడిపోతామంటే మనం చూడాల్సినటువంటి రెండో కొరింథీ 7:10లో మనకు కనపడతా ఉంటది. గాడ్లీ సారో మస్ట్ బి అవర్ మోటివేషన్ టు రిపెంట్. మనం ఖచ్చితంగా మనల్ని మనం రిపెంట్ అవ్వటం నేర్చుకోవాలి. అది కూడా యాక్ట్స్‌లో కూడా ఉంటదన్నమాట. అపోస్తలుల కార్యం 8, 21, 22 వచనాల్లో కూడా కనపడుతుంది. మనం గనక పాపం చేస్తున్నాం లేదా శోధనలో పడిపోతున్నాం అనేటటువంటి కాన్షియస్ మనం లేనప్పుడు మనం రిపెంట్ అవ్వలేం. కాబట్టి రిపెంటెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే రిపెంటెన్స్ అనేది కావాలి. మనం ఎప్పుడైతే రిపెంటెన్స్ మన జీవితంలో లేదో అప్పుడు మనం శోధనలో పడిపోతాం. కాబట్టి రిపెంటెన్స్ అనేది మన హృదయంలో కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. దేవా నన్ను క్షమించు అని. ఈ క్షమించడం అని అడగటం మానేసామంటే ఏ విషయంలోనన్నా అందులో మనం పడిపోయామని అర్థం. ఆ శోధనలోను, ఆ పాపంలోను మనం పడిపోయామని. మనం క్షమించమని అడగకపోతే. అప్పుడు మనం ఖచ్చితంగా క్షమించమని అడగకపోతే పడిపోతాం. విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకపోతే గనక మనం శోధనలో పడిపోతాం. మనం వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే మనం శోధనలో పడిపోతాం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనిస్తా ఉన్నప్పుడు శోధన మనల్ని సంతోషం లేకుండా చేస్తే, మనల్ని లోన్‌లీగా ఉండే విధంగా చేస్తే, మన జీవితంలోకి బాధను తీసుకొస్తది. ఇక్కడ మనం పాపంలో పడిపోయినప్పుడు నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్‌లో పిక్చర్‌లో మీకు చూపిస్తా ఉన్నానన్నమాట. దావీదు గారి జీవితంలో నాతాను ప్రవక్త చెప్పినప్పుడు రిపెంట్ అయినట్లుగా మనం చూస్తాం. అలాగే సంసోను కూడా కళ్ళకు గంతలు కట్టి తిప్పుతా ఉంటే మందిరం దగ్గర తీసుకొచ్చి గేలి చేస్తా ఉన్నప్పుడు రిపెంట్ అయినట్లుగా చూస్తా ఉన్నాం. వాక్యాన్ని చదవటం, దాన్ని ధ్యానించటం ఉంటూ ఉన్నప్పుడు మనకి శోధనలో పడి మనం చూసినప్పుడు యోబు గారు, అబ్రహాము, పాలు జీవితాల్లో మనం గమనిస్తాం. అలాగే డేవిడ్, సంసోన్, సాల్మన్ వీళ్ళు కూడా రిపెంట్ అయ్యి దేవునికి వాళ్ళ జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. నెక్స్ట్ మనం చూస్తే వాట్ అబౌట్ యూ? నువ్వెలా ఉన్నావు? నేనెలా ఉన్నా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటున్నాం. ఎటువంటి శోధనలో మనం పడిపోయాం?
శరీరం, లోకం, తర్వాత సాతాను, ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో పడిపోయాం. ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఖచ్చితంగా మనం సెల్ ఫోన్ అనేటువంటి టెక్నాలజీ, ఈ టెక్నాలజీలో పడిపోయాం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ ప్రకారం మనం చూసినప్పుడు నేటి యువత జీవన శైలి ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విషయాలను కలిగి ఉండాలి. ఈ 7 విషయాలు నేను మీకు ముందు పెట్టడం జరిగింది. మొట్టమొదటిది, యవ్వన కాలంలో సృష్టికర్తను గుర్తుంచుకోవాలి, ఆరాధించాలి. యవ్వన కాలం ఇప్పుడే ఏముందిలే, వయసు చాలా ఉంది. నేను కొంచెం ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇంకొకళ్ళయిన తర్వాత దేవుడిని నమ్ముకుంటాలే, ఇప్పుడు తొందర ఏముంది. నేను చూస్తా ఉన్నాను కొంతమంది మారు మనసు పొంది ఆహ్, విశ్వాసులుగా బ్రతుకుతున్న వారు గూడా ఆహ్, పాపం చేస్తూ జీవిస్తా ఉన్నవారు. దేవుణ్ణి ఆరాధించడానికి వస్తా ఉన్నవారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. మనం పర్ఫెక్ట్ కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ మనలో పాపంని, శోధన జయించలేకుండా జీవించినటువంటి తత్వాన్ని మన చుట్టూ ఉన్నవారు చూసినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. వాళ్ళు, నువ్వు, నేను ఒకటేలాగుంటాం. కాబట్టి ముందుగే సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకోవటం ఫస్ట్ చేయాల్సింది. ఆ శోధన జయించడానికి నీకు నాకు శక్తి సరిపోదు. అది దేవుడిచ్చేది. ఆ శక్తి దేవుడిస్తాడు. దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడిస్తాడు. వాటిల్లో మనం విజయాన్ని పొందుకోవాలి. అది ప్రసంగిలో ఉంది, యోహాను సువార్తలో ఉంది. నేను వచనాలు ఇచ్చాను. అవి ఒకసారి చూసుకోండి. తర్వాత దేవుని భయంతో జీవించాలి. యవ్వనస్తుల్లో దేవుని భయం కాదు కదా, ఇంట్లో వాళ్ళ భయం కూడా లేదు. ఇంట్లో వాళ్ళ భయం కూడా లేదు. చాలా మంది నటిస్తారు పాస్టర్ గారిని చూస్తే భయపడుతున్నట్లు. చాలా మంది నటిస్తారు తల్లిదండ్రులను చూస్తేనే భయపడుతున్నట్లుగా. ఈ నటనా జీవితం మాత్రమే. నిజంగా భయం ఉన్నవాళ్ళు శోధనను జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే భయం ఉన్న వాళ్ళు ఆ పరిస్థితుల్లో వస్తా ఉన్నప్పుడు అర్థమైపోద్ది, అక్కడి నుంచి పరిగెత్తుతారు. ఉండరు. కాబట్టి యువత దేవుణ్ణి గౌరవించి ఆయన మార్గంలో నడవాలి. భయం ఉంటేనే అది సాధ్యమవుతుంది. పవిత్రమైన జీవితం జీవించాలి. పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధతలో జీవించాలి. దేవుని వాక్యాన్ని చక్కగా చదవాలి, పాటించాలి. తర్వాత మంచి స్నేహాలను ఎన్నుకోవాలి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని మన మాటలో, ప్రవర్తనలో, తర్వాత ప్రేమ చూపించే విషయంలో ఇతరుల పట్ల మనం మాదిరిగా జీవించేటువంటి తత్వం కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి అనేది మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అయితే మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మనం శోధనలో పడిపోయామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి మనం హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. నా సమయం అయిపోయింది. నేను క్లోజ్ చేస్తా ఉన్నాను. దేవుడు వారిని రిపెంట్ అయినప్పుడు ప్రేమించాడు, క్షమించాడు, దగ్గరకు తీసుకున్నాడు, జీవితాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితం శోధనలో పడిపోయి ఉంటే, పాపానికి శోధనలో పడిపోయి పాపానికి దగ్గరయ్యి, ఆ పాపం నుంచి ఏ విధంగా బయటికి రావాలో తెలియక గందరగోళం పరిస్థితుల్లో జీవితాన్ని కలిగి ఉంటే ఒకసారి ఆలోచన చేసుకో. ఈ మాటలు నీకు మాత్రమే కాదు, నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి యవనస్తులకు కూడా, వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ముందు మనల్ని మనం ఈ శోధనను జయించేటటువంటి వారంగా ప్రిపేర్ చేసుకొని అనేకుల్ని ప్రిపేర్ చేసే వారంగా ఉండాలనేది దేవుని కోరిక. అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నీకు నాకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని దగ్గరకొచ్చి మొట్టమొదటిగా రిపెంట్ అవుతావా? రిపెంట్ అయ్యి క్షమించమని అడుగుతావా? దేవుని పాదాలు పట్టుకుంటావా? ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతావా? అలా అడిగితే సంసోనుకి, దావీదుకి, సొలొమోనుకి, యోసేపుకి, యోబుకి సహాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని నేను కోరుకుంటూ మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
ఈ మాటలు విన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మనం ఆలోచన చేద్దాం. మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఏ పరిస్థితిలో పడిపోయాం? ఏ శోధన మనల్ని టెంప్ట్ చేసి మనల్ని శోధించి పాపానికి దగ్గర చేసింది? ఆ పాపం పదే పదే చేస్తూ దేవునికి దూరం అవుతా ఉన్నాం. బానిసలుగా బతుకుతా ఉన్నాం. పాపానికి బానిసలుగా, పరిస్థితులకు బానిసలుగా, ఒంటరి జీవితాన్ని ఏ విషయంలో గడుపుతా ఉన్నాం? ఒకసారి పరిశీలన చేసుకొని మనం దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృప కలిగేసే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ శక్తి కలిగిన మహిమ కలిగిన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తా ఉన్నాను. నీ ఉన్నతమైన ప్రణాళికలో నీ బిడ్డలైన మమ్మల్ని ఏర్పాటు చేసుకొని, నీ బిడ్డలుగా చేసుకొని, మేము ఈ లోకం అనే పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా నీ బిడ్డలుగా బ్రతకడానికి నీ ఆత్మనిచ్చావు, నీ వాక్యాన్ని ఇచ్చావు, నీ ప్రజెన్స్ని ఇచ్చావు. నీకు వందనాలయ్యా. ఇన్ని ఇచ్చినా గాని పదే పదే ఈ లోకంలోనూ ఈ శరీర సంబంధమైన కోరికల్లోనూ నేను పడిపోతా ఉన్నాను. నేను జయించకుండా, శోధనను జయించకుండా పాపంలో పడిపోతా ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా. నేనే ఇలా ఉంటే నా చుట్టూ ఉన్న యవనస్తులు ఇంకెలా ఉంటారు? నేనే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నా సంఘంలో ఉన్న యవనస్తులు ఎలా ఉంటారు? వారిని నీ దగ్గరకు తీసుకురావాల్సినటువంటి అవసరం, వాళ్ళు నిన్ను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుండగా నా జీవితాన్ని నీ సాక్షిగా, శోధన జయించి నీ సాక్షిగా బ్రతికే కృప నాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. Thank you so much, brother, for bringing out your